కూర్చొని 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడదాం. సినిమా మీదే మాదే తేల్చుకుందాం. ముందు తేల్చుకున్న తర్వాత మీదైతేనేమో మేము పక్క వదులకు దింకెళ్తాం. సరే మాదంటే మాత్రం మా జోలి మీరు రావద్దు. ఆ కాలు కాడ్చుకుంటామో 10 కాడ్చుకోవడం 100 కాడ్చుకుంటామో నీకు అనవసరం. నువ్వు మా దాన్ని ఆపడానికి నీకేమున్నది, నీకేమన్నా అవకాశాలు, మీకేమన్నా మా దాన్ని ఆపడానికి నువ్వేమి మాకేమన్నా పెట్టుబడి పెట్టినోడు కాదు. పైన ఏమన్నా తీసుకుంటాం అయ్యా సినిమాని మిమ్మల్ని అడిగితే మీరేమన్నా మాకు పర్మిషన్ ఇచ్చినోళ్ళు కాదు. మాకు ఛాంబర్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, సెన్సార్ సర్టిఫికేట్ మాకు వచ్చింది. అన్నీ కావాల్సిన మెటీరియల్ గవర్నమెంట్ ద్వారా పొందాల్సిన పొంది మేము సినిమా రిలీజ్ చేసుకుంటుంటే మీరు చేయొద్దని వాళ్ళు అనడానికి వాళ్ళకి ఏంది? మేము చిన్న చిన్న సినిమాలు చేసిన వాళ్ళు మేము మా ఇంట్లో అంటే చిన్న చిన్న సినిమాలు చేసే వాళ్ళు ఎవరు రావద్దు బయటకి. ఆయనదేమో సిరిట్, మాదేమో సిరిట్ ఈజ్ నాట్ వన్. అయితే ఆ సినిమా ఏమో పోలీసులు గీలుసులు ఉంటారు, మా సినిమాలు దెయ్యాలు దేవుళ్ళు ఉంటారు. ఆ సినిమాకి మా సినిమాకి సంబంధం లేదు. ఒకవేళ అనాలనుకుంటే ఈ మాట ఏమనాలంటే మాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి ఈ సిరిట్ అనే సినిమా మీరు చేయొద్దు, మీరు ఆపండి, మాకు ఇచ్చిన తర్వాత మీకు ఎట్టిస్తారు ఆ విషయం మనకు ఆడిపోయి తేల్చుకుందామని చెప్పి మేము ఇవ్వాలి నోటీసు. పెద్దవాళ్ళతో పని ఎందులో వాళ్ళ సినిమాలు చేసుకుంటారు, మాకెందుకు మా దారి మేము బాతుంటే పోయినంతలోకి పుల్లతో పొడిచి మమ్మల్ని ఎక్కడ ఏం చేసుకోనియకుండా సినిమా రిలీజ్ చేసుకోకుండా 2 నెలల నుంచి అన్ని ఛానళ్ళకు దండాలు దశకాలు పెట్టి చదువుతుంటే మీ ద్వారాగా ఈ తెలుస్తుంది కానీ వాళ్ళకి వీటికి రావడానికి పెద్ద కష్టమైపోయింది. లేకపోతే వాళ్ళ గుమ్మస్థానం నంపి మనం కూర్చొని మాట్లాడదాం. మాదా మనం తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు మాదైతే మేము మాదంటే మీ పక్క తొలగండి, మీదైతే మేము ఇంటికి వెళ్తామని కూడా చదువుతున్నాం కదా. దేనికి రాకుండా వాళ్ళు దొంగతనంగా అంటే ఏమో నాకు అర్థం కాలేదు. కానీ ఇట్లాంటి సినిమాలు చేయొద్దని ఒక మాట కానీ పెట్టి 2 ఛాంబరాలు, చిన్న చిన్న సినిమాలకు ఒక ఛాంబరు, పెద్ద పెద్ద సినిమాలకు ఒక ఛాంబర్ పెట్టుకోవడం బెటరు. ఇట్లా చేసి మమ్మల్ని పర్మిషన్ ఇచ్చినాక అన్నీ రెడీ చేసుకున్న తర్వాత రిలీజ్ చేసుకుంటూ ఆపడం కరెక్ట్ కాదు. దీని మీద మేము ఎంతవరకు వెళ్ళాలనేది మాకు మా లాయర్ ద్వారా సలహా తీసుకున్నాం. అంతకుముందు ఒక లాయర్ని పెట్టుకున్నాం, ఆ లాయర్ని జంప్ చేయించారు. ఆయన వేయించారో తెలీదు, ఆయనకి ఏదైనా ప్రాబ్లం అయిందో తెలీదు. ఫస్ట్ నోటీస్ పంపించినాక 2వ నోటీస్కి ఆయన సమాధానం లేకుండా పోయింది. ఇంకేదైనా చెప్పుంటే మమ్మల్ని ఏం చేస్తారో, లేకపోతే మేము పెట్టుకుని లాయర్ని ఏం చేస్తారో, లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమంటారో అని రావడానికి కూడా అందరూ భయపడతారు. మీ ఛానల్ తప్ప ఎవరు మేము సపోర్ట్ చేయడం లేదు. ఎవరన్నా ఒకవేళ వాళ్ళు మాట్లాడాలని వస్తే సాయంత్రానికి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి ఎవరు కూడా సపోర్ట్ రావడం లేదు పెద్దగా. అందుకని ఈ సినిమా మాది రిలీజ్ చేసుకోనికపోతే మా సినిమా అయినంత వరకు వాళ్ళ సినిమా అవడానికి లేదు. అది పెద్దదా చిన్నదా మాకు సంబంధం లేదు. నాకు సర్టిఫికేట్ ఉంది, మీకేమైనా ఉంటే తీసుకొచ్చి చూపించండి. లేదంటే మాత్రం మేము చేసే పని మేము ఖచ్చితంగా చేస్తాం. ఇంకా మమ్మల్ని ఎంతకంటే ఏం చేయలేరు. అన్నీ ఒకదించుకున్నాం, అన్నీ పోయినాయి. ఊర్లో కూడా అప్పులో ఏమంటారంటే మీరు ఏదో నాటకం ఆడుతున్నారు అన్నారు. ఈ నోటీసు కూడా దిగపోయి మళ్ళీ నిన్న వచ్చిన నోటీసును కేఎన్ఆర్ అని మా అయ్యవారు ఒకడు ఉండు, ఆయన కాడిపోయి సార్ మరి ఏదో నోటీస్ వచ్చిన ఇంగ్లీష్ చదవమంటే ఇంకా మీ సినిమా రిలీజ్ అవ్వడానికి లేదంటాయి అని 10 మంది ఇతరులకు పెద్దగా చదివిండు. ఒకదైపోయింది. ఇప్పుడు నేను కనుక్కొని వస్తానని ఇక్కడికి వచ్చిన. ఇప్పుడైతే మాత్రం మా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నెలకు కానీ 2 నెలలకు కానీ 10 రోజులకు కానీ మా సినిమా అయ్యేంతవరకు వాళ్ళ సినిమా రిలీజ్ అయితే మాత్రం మేము గట్టిగా మన ఛాంబర్ వాళ్ళు మాకు ఇచ్చిన పవర్ ద్వారాగా గట్టిగా అడ్డపడతాం.